ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్‌లో హాల్ ఆఫ్ ఫేమ్‌కి ఎన్నికైన ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి రోజర్ ఫెదరర్. ఐఎన్ఎస్ మహే. భారత నావికాదళం ఐఎన్ఎస్ మహేను నవంబర్ 24న ముంబైలోని నేవల్ డాక్యార్డ్‌లో ప్రారంభించింది. ఐఎన్ఎస్ మహే అనేది మహే తరగతికి చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వార్ఫేర్ యొక్క మొదటి నౌక. ఐఎన్ఎస్ మహేను కొచ్చి షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. దీని నిర్మాణంలో 80% కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్‌ను ఉపయోగించారు. ఈ నౌక 78 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 1100 టన్నుల బరువు ఉంటుంది. ఇది 25 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. అలాగే 1800 నాటికల్ మైళ్ళకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఐఎన్ఎస్ మహేకు ఉంది. ఇది జలాంతర్గామి వ్యతిరేక యుద్ధాలు, తీర ప్రాంతంలోనే నిఘా ఉంచడానికి మరియు ఎస్కార్ట్ చేయడానికి ఐఎన్ఎస్ మహేను రూపొందించారు. ఇక ఇది శత్రు జలాంతర్గాములను గుర్తించగలదు, అలాగే ట్రాక్ చేయగలదు. అలాగే ఇది నీటి అడుగున నిఘా మరియు రక్షణగా కూడా ఉంటుంది. ఇందులో అధునాతన సెన్సార్లు, టార్పెడోలు, జలాంతర్గామ నిరోధక రాకెట్లు ఉంటాయి. నల్సాకు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకం. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జస్టిస్ విక్రమనాథ్ నియమితులయ్యారు. ఇతని నియామకాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రకటించింది. విక్రమనాథ్ నవంబర్ 24, 2025న నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడంతో అతని స్థానంలో విక్రమ్నాథ్‌ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. ఇక జస్టిస్ విక్రమనాథ్ గతంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. అలాగే గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు. ఇక విక్రమనాథ్ 2021 నుంచి 2025 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. సాధారణంగా నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, 2027 సంవత్సరంలో సూర్యకాంత్ రాజీనామా చేసిన తరువాత అతని స్థానంలో విక్రమనాథ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ను భారతదేశ రెండవ సీనియర్ న్యాయమూర్తి అని కూడా అంటారు. ఉమానియా ఇనిషియేటివ్ అప్డేట్. ఉమానియా ఇనిషియేటివ్‌ను గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ నిర్వహిస్తుంది. మహిళల నాయకత్వంలోని సూక్ష్మ మరియు చిన్న సంస్థలు మరియు స్వయం సహాయక సంఘాలు, అలాగే చేతి వృత్తుల వారు మరియు అణగారిన మహిళల యొక్క వస్తు సేవలను నేరుగా ప్రభుత్వ కొనుగోలుదారులకు అమ్మడానికి వీలు కల్పించడం ఉమానియా ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఈ ఇనిషియేటివ్‌ను 2019 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక ఉమానియా ఇనిషియేటివ్ యొక్క లక్ష్యాలు చూసుకుంటే, మహిళా వ్యవస్థాపకులు, ప్రజా కొనుగోలుదారులను చేరుకునేలా చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క మొదటి లక్ష్యం. రెండవది, ఈ ఇనిషియేటివ్ ఆర్థిక ప్రాప్యత మరియు వ్యాపారం మద్దతు ఇవ్వడం. మూడవది, వీరి వస్తు సేవల సేకరణ కోసం బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే ప్రభుత్వం సేకరించే వస్తు సేవల్లో 3% మహిళల నాయకత్వంలోని వ్యాపారాలకు కేటాయించారు. ఇక ఉమానియా ఇనిషియేటివ్ యొక్క అప్డేట్ చూస్తే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రకారం ఇండియాలోని ఎంఎస్ఎంఈలలో మహిళల నాయకత్వంలో 20.5% ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అలాగే మహిళల నాయకత్వంలోని ఎంఎస్ఎంఈలు మొత్తం ఉపాధి కల్పనలో 18.73% ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
అలాగే ఎంఎస్ఎంఈ మొత్తం పెట్టుబడిలో మహిళా నాయకత్వ ఎంఎస్ఎంఈలు 11.15% వాటా కలిగి ఉంది. దీంతో పాటు ఐక్యరాజ్య సమితి మహిళా నాయకత్వ ఎంఎస్ఎంఈ యజమానులతో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ప్రభుత్వ సేకరణ మరియు ప్రభుత్వ మద్దతు ద్వారా మహిళా యాజమాన్య ఎంఎస్ఎంఈలను పెంచడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఇక గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ గురించి చూస్తే ప్రభుత్వ కొనుగోళ్లను డిజిటలైజ్ చేయడానికి మరియు క్రమబద్ధీకరించడానికి 2016 సంవత్సరంలో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్‌ను ప్రారంభించారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రభుత్వ సేకరణలో పారదర్శకత, సామర్థ్యం మరియు అన్యాయాలను అరికట్టడం, అలాగే జాప్యాలను తగ్గించడం మరియు అవినీతిని అరికట్టడం గవర్నమెంట్ ఈ మార్కెట్ యొక్క లక్ష్యం. ఇక స్టార్టప్‌గా పెట్టిన ఎంఎస్ఈలు మరియు ఎంఎస్ఎంఈలు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్‌లో 10 లక్షలకు పైగా సూక్ష్మ మరియు చిన్న సంస్థలు, అలాగే 1.84 లక్షల మహిళా వ్యవస్థాపకులు మరియు 1.3 లక్షల చేతి వృత్తుల వారు మరియు నేత కార్మికులు ఉన్నారు. వీరితో పాటు మరో 31,000 స్టార్టప్‌లు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్‌లో ప్రవేశించాయి. ఇక గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ భారతదేశం మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బోట్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రారంభించింది. ఇది 10 భారతీయ భాషలలో వాయిస్ మరియు టెక్స్ట్ ద్వారా పనిచేస్తుంది. గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ 2025ను వాషింగ్టన్ డీసీ మరియు సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రచురిస్తుంది. మొత్తం 40 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ప్రచురిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలను ప్రభావితం చేసే ప్రభుత్వ పాలసీల యొక్క నాణ్యత మరియు పరిమాణం ఈ నివేదిక కొలుస్తుంది. ఇక 2025వ ఎడిషన్ మొత్తం 8 అంశాలను కవర్ చేస్తుంది. ఈ 8 అంశాలకు సెపరేట్‌గా స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ సగటు ఆధారంగా ఓవరాల్ ర్యాంక్‌ను ఇస్తారు. ఆ 8 అంశాలు వచ్చేసి అభివృద్ధి, ఆర్థిక సహాయం, పెట్టుబడి, వాణిజ్యం, వలసలు, పర్యావరణం, ఆరోగ్యం, భద్రత మరియు టెక్నాలజీ. ఇక ఈ నివేదికలో మొదటి 10 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి స్వీడన్, జర్మనీ, నార్వే, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, కెనడా, స్విట్జర్లాండ్ మరియు లక్సెంబర్గ్ దేశాలు వరుసగా ఉన్నాయి. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో ఇండియా 36వ స్థానంలో నిలిచింది. అలాగే 8 కేటగిరీల యొక్క ర్యాంక్స్ చూస్తే అభివృద్ధి, ఆర్థిక సహాయంలో ఇండియా 38వ ర్యాంక్‌లో నిలవగా, పెట్టుబడిలో 31వ ర్యాంక్, వాణిజ్యంలో 30వ ర్యాంక్, వలసల్లో 36వ ర్యాంక్, పర్యావరణంలో 8వ ర్యాంక్, ఆరోగ్యంలో 26వ ర్యాంక్, భద్రతలో 31వ ర్యాంక్, అలాగే టెక్నాలజీలో 31వ ర్యాంకులో నిలిచింది. భారతీయ మహిళా భద్రత కోసం హెల్ప్‌లైన్ ప్రారంభం. ఇండియాలో మహిళా భద్రతను పెంచడానికి మరియు ఆపద సమయాల్లో వేగంగా ప్రతిస్పందించడానికి జాతీయ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. హెల్ప్‌లైన్ నంబర్ వచ్చేసి 14490. ఇది 24/7 పనిచేస్తుంది. గృహహింస, లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, మానసిక ఆరోగ్య శిక్షణ, న్యాయపరమైన సిఫార్సుల కోసం, అలాగే అత్యవసర పరిస్థితులలో ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్ ఫోన్ ద్వారా ఈ హెల్ప్‌లైన్‌కు సంప్రదించవచ్చు. నవంబర్ 2025లో అత్యుత్తమ మరియు అత్యల్ప గాలి నాణ్యత కలిగిన
టాప్ 5 భారతీయ నగరాలు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ మరియు ఐక్యూ ఎయిర్ లైవ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంయుక్తంగా ఇండియాలో అత్యుత్తమ మరియు అత్యల్ప గాలి నాణ్యత కలిగిన నగరాల జాబితాను విడుదల చేశాయి. ఈ ఇండెక్స్ ప్రకారం 0-50 స్కోర్ వస్తే గాలి నాణ్యత మంచిగా ఉన్నట్లు అర్థం. 51-100 మధ్య స్కోర్ వస్తే గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు. 101-200 మధ్య స్కోర్ వస్తే గాలి నాణ్యత మధ్యస్థంగా కలుషితమైనదిగా భావించవచ్చు. ఇక 201-300 మధ్య స్కోర్ వస్తే గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు అర్థం. ఇక 301-400 మధ్య స్కోర్ వస్తే గాలి నాణ్యత చాలా పేలవంగా ఉన్నట్లు అర్థం. ఇక 401-500 మధ్య స్కోర్ వస్తే గాలి నాణ్యత తీవ్రమైన కలుషితంగా ఉన్నట్లు అర్థం. ఇక ఈ ఇండెక్స్ ప్రకారం అత్యుత్తమ గాలి నాణ్యత కలిగిన మొదటి 5 నగరాలొచ్చేసి 13 స్కోర్‌తో తమిళనాడు రాష్ట్రంలోని అరియాలూర్ మొదటి స్థానంలో నిలవగా, 15 స్కోర్‌తో తమిళనాడులోని ఊటీ నగరం రెండవ స్థానంలో నిలిచింది. అలాగే 16 స్కోర్‌తో తమిళనాడులోని కరూర్, అలాగే తమిళనాడులోని తిరుచిరాపల్లి సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచాయి. ఇక 17 స్కోర్‌తో తమిళనాడులోని తంజావూర్ నాలుగవ స్థానంలో నిలవగా, 17 స్కోర్‌తో మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ ఐదవ స్థానంలో నిలిచింది. అయితే మొదటి 5 స్థానాలలో 4 స్థానాలు తమిళనాడు రాష్ట్రం నుంచే ఉండటం విశేషం. ఇక ఈ ఇండెక్స్ ప్రకారం అత్యల్ప గాలి నాణ్యత కలిగిన మొదటి 5 నగరాల జాబితాను చూస్తే 416 స్కోర్‌తో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ మొదటి స్థానంలో నిలవగా, 397 స్కోర్‌తో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నగరం రెండవ స్థానంలో నిలిచింది. ఇక 396 స్కోర్‌తో ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ మూడవ స్థానంలో నిలవగా, 382 స్కోర్‌తో ఢిల్లీ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 382 స్కోర్‌తో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా నగరం ఐదవ స్థానంలో నిలిచింది. అయితే అత్యల్ప గాలి నాణ్యత కలిగిన నగరాల జాబితాలో మొదటి 5 స్థానాలలో 4 స్థానాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉండటం ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవాలి. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా ఇండియా నిలిచింది. ఈ పోటీలు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగాయి. ఈ టోర్నీలో మొత్తం 11 జట్లు పాల్గొన్నాయి. ఇక ఈ టోర్నీలో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రపంచ కప్ గెలవడం విశేషం. ఇండియా వరుసగా మహిళల కబడ్డీ ప్రపంచ కప్‌ను గెలవడం ఇది రెండవసారి. ఇక ఫైనల్ మ్యాచ్ ఇండియా, చైనీస్ తైపీ దేశాల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 24న జరిగింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా చైనీస్ తైపీను 35-28 తేడాతో ఓడించింది. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి 2025 నవంబర్‌లో ఎర్త్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? ఏ. గాంధీనగర్, బి. ఢిల్లీ, సి. ముంబై, డి. హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హైదరాబాద్. G20 గ్లోబల్ సమ్మిట్ 2025 ఏ దేశంలో నిర్వహించారు? ఏ. జర్మనీ, బి. బ్రెజిల్, సి. సౌత్ ఆఫ్రికా, డి. ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా. కొలంబో సెక్యూరిటీస్ కాన్క్లేవ్ 7వ జాతీయ సమావేశంలో ఏ దేశం అతిథి దేశంగా పాల్గొన్నది? ఏ. మలేషియా, బి. సీషెల్స్, సి. మారిషస్, డి. ఆఫ్ఘనిస్తాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ
మలేషియా. ఇటీవల ప్రవేశపెట్టిన 4 కొత్త కార్మిక చట్టాలు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సి. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. డి. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఇండియా ఏ 2 దేశాలతో కలిసి ఏసీఐటీఐను ప్రారంభించింది? ఏ. ఆస్ట్రేలియా మరియు ఐర్లాండ్. బి. ఆస్ట్రేలియా మరియు కెనడా. సి. ఆస్ట్రియా మరియు చైనా. డి. ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇజ్రాయెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆస్ట్రేలియా మరియు కెనడా. భారతదేశం గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పాటైన ఎన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టును ప్రారంభించారు? ఏ. అదే రోజు. బి. 2 రోజులు. సి. 7 రోజులు. డి. నెల తర్వాత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 2 రోజులు. భారతదేశం జనవరి 26, 1950 సంవత్సరంలో గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పాటైంది. అయితే సుప్రీంకోర్టును అదే రోజు ఏర్పాటు చేసినప్పటికీ 2 రోజుల తరువాత పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్లో సుప్రీంకోర్టు యొక్క ప్రారంభోత్సవం జరిగింది. 1958 సంవత్సరం వరకు సుప్రీంకోర్టు ప్రిన్సెస్ ఛాంబర్లోనే పనిచేసింది. ఆ తరువాత ప్రస్తుతం ఉన్న బిల్డింగ్లోకి మార్చబడింది. భారత రాజ్యాంగం యొక్క సవరణలను ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? ఏ. లోక్సభలో మాత్రమే. బి. రాజ్యసభలో మాత్రమే. సి. పార్లమెంటులో ఏ సభ అయినా. డి. రాష్ట్ర శాసనసభ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. పార్లమెంటులో ఏ సభ అయినా. ఆర్టికల్ 368 క్లాస్ 2 ప్రకారం భారత రాజ్యాంగ సవరణను ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఇండియా రాజ్యాంగ సవరణ ప్రక్రియను సౌత్ ఆఫ్రికా దేశం నుంచి స్వీకరించబడింది. కింది వారిలో కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం కాని వారు ఎవరు? ఏ. రాష్ట్రపతి. బి. ఉపరాష్ట్రపతి. సి. భారతదేశ అటార్నీ జనరల్. డి. భారత ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. భారత ప్రధాన న్యాయమూర్తి. భారత ప్రభుత్వ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు భారతదేశ అటార్నీ జనరల్ ఉంటారు. ఖాళీగా ఉన్న రాష్ట్రపతి పదవిని ఎంత కాలంలో భర్తీ చేయాలి? ఏ. 9 నెలలు. బి. 6 నెలలు. సి. 90 రోజులు. డి. 60 రోజులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 6 నెలలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 క్లాస్ 2 ప్రకారం ఖాళీగా ఉన్న రాష్ట్రపతి పదవిని ఆయన మరణం లేదా రాజీనామా లేదా తొలగింపు కారణంగా ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా భర్తీ చేయాలి. ఇండియాలోని మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఏ. 1951. బి. 1950. సి. 1949. డి. 1948. ఇండియాలో మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు అక్టోబర్ 25, 1951 నుంచి మార్చి 27, 1952 మధ్య కాలంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఇండియాలో మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా
జవహర్లాల్ నెహ్రూ నిలిచారు. క్వెషన్ ఆఫ్ ది డే. ఇటీవల ఏ దేశాన్ని అమెరికాకు నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా ప్రకటించబడింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.